హాయ్ వ్యూవర్స్, గుడ్ డే టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు సుశీల అండి. షాప్ పేరు గార్జియస్ స్టిచెస్. రెగ్యులర్గా అందరు చూస్తున్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్ అండి. అయితే ఈ 1 వీక్ నుంచి వీడియో రిలీజ్ చేయలేదు. సో మాకు కొంచెం బయట ఎగ్జిబిషన్స్, మా స్టోర్లో ఎగ్జిబిషన్స్ బిజీలో ఉండనమాట. అది టైలరింగ్ అది కూడా బిజీగా ఉంది ఇప్పుడు. దానివల్ల కూడా కొంచెం లేట్ అయింది. సో అందరు కూడా వెయిట్ చేస్తా కాల్స్ చేస్తున్నారు, ఏంటి మేడం రిలీజ్ చేయట్లేదు అనేది. సో రీజన్ అదే కానీ వేరే ఇంకే రీజన్ లేదండి. ఈరోజు అన్నీ కూడా చాలా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తున్నాం. మా దగ్గర టైలరింగ్, మగ్గం, మిషన్ ఎంబ్రాయిడరీ కంపల్సరీ. మేము 14 years నుంచి స్టార్టింగే అది. మీరు ఏది ఏ ప్యాటర్న్ మీరు ఫ్యాబ్రిక్ తెచ్చినా సరే, అది వెస్ట్రన్, ఇండియన్, మన ఏ స్టైల్, ఈవెన్ బ్లాజర్తో సహా మేము కుట్టిస్తాం అన్నమాట. సో అలా చేసినవి కూడా చాలా ఉన్నాయి. మీరు పెళ్ళిళ్ళ ఆర్డర్లు, పెద్ద పెద్ద బ్లౌజులు, 15,000 రూపాయల బ్లౌజులు అయినా చేయొచ్చు. కంచి పట్టు చీరలు, పెళ్లి కూతురు చీరలకు కూడా స్కాలపింగ్ వర్క్ చేస్తున్నాం అనమాట. అవన్నీ కూడా ఎన్నైనా చేస్తాము. సరే, ఇవి వచ్చేసి మీకు ఇంత మునుపు కూడా చూపించాను, కసూతి వర్క్. కసూతి వర్క్ అనేది మన ఆంధ్రాలో కాదు, ఇది ధార్వాడ అనమాట. ధార్వాడ చీరలు వస్తాయి, కర్ణాటకలో ఇది. సో ఇలా ఈ ప్యాటర్న్ చూడంగానే మనం కచ్ వర్క్ అనుకుంటారు. యాక్చువల్గా కచ్ వర్క్, ఈ వైట్ కూడా ఇలా కచ్ వర్క్లా ఉంది కానీ కచ్ వర్క్ కాదు ఇది. ఇది చూడండి, ఇది కసూతి వర్క్. ఇవి చక్కగా మాకు తెలిసిన ఆవిడైతే గ్రీన్ శారీ, రెడ్ బార్డర్, పోచంపల్లికి వేసుకున్నారండి. ఇలాగ వచ్చింది హ్యాండ్, ఇలా వచ్చింది. ఇలా మీరు కుట్టించుకున్నప్పుడు ఇది మీకు గ్రీన్ శారీస్కి రెడ్ బాగుంటుందండి. ఇక్కత్ శారీస్ అన్నిటికి కూడా చాలా బాగా వస్తుంది. ఇది ఒక బ్లౌజు మొత్తం పోనీ ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక మీరు ఎవరైనా ఇద్దరు కలిసి కనుక తీసుకున్నట్లయితే బాడీకి వేరే క్లాత్ ప్లెయిన్ వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు. ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి. వెలిసిపోయే ఫ్యాబ్రిక్ కాదు, ఇది ఇమిటేషన్ రా సిల్క్ కూడా కాదు, చాలా మెత్తగా ఉంటుంది అనమాట. అస్సామీ సిల్క్ అని. మీరు ఎల్లో శారీస్, గ్రీన్ శారీస్, రెడ్, హాఫ్ వైట్ శారీ మీద ఉన్న ప్రింటెడ్ అన్నిటికి కూడా ఒక్క బ్లౌజ్ తీసుకుంటే చాలా వాటికి మీకు మ్యాచ్ అవుతుంది అనమాట. దీనిలో ఇవి వచ్చేసి హ్యాండ్స్కి, ఇదిగోండి, ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇలా. ఇది కూడా కసూతి వర్క్ అండి. చక్కగా మేతి ఎల్లో ఇలా వస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా వచ్చింది. బ్యాక్ మీరు నడుంకి వేసుకోవచ్చు, లేదా ఈ పోర్షన్ని మీరు ఇంకొక వేరే ఏదైనా డార్క్ కలర్ బ్లౌజ్కి మీరు ఇలా హ్యాండ్ వర్క్ కూడా వేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఇది చూడండి, దీనికి సంబంధించి మా కస్టమర్ వేసుకున్న ఫోటో కూడా మీకు పెడతాను. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందని. తను బ్లాక్ శారీ మీద వేసుకున్నారు, గ్రీన్ వేసుకోవచ్చు, మీరు రెడ్ వేసుకోవచ్చు. ఇది కంప్లీట్ హ్యాండ్కి వస్తుందండి. ఇట్లా హ్యాండ్కి వస్తుంది. చీరలకి బ్లౌజు ఇది మేము మగ్గం చేయాలన్నా, మిషన్ ఎంబ్రాయిడరీ చేయాలన్నా, మీరు ఫ్యాబ్రిక్ కొనుక్కొచ్చుకున్నా ఇలా వర్క్ చేయాలంటే చాలా అవుతుంది. ఈ వర్క్ క్లాత్ కూడా చాలా మంచిది. సో ఇప్పుడు బ్లాక్ మీద ఏదైతే చూపించానో అది ఇప్పుడు రెడ్ మీద ఉంది చూడండి. ఇట్లా వస్తుంది రెడ్ అండి. ఇది మీకు ఎవరికన్నా డ్రెస్ మెటీరియల్కి ఇక్కడ ఏదైనా కావాలి, లేదు చిన్న చిన్న బుటీస్గా కావాలి అన్నా, మాకు కొంచెం క్లాత్ ఎక్కువ పట్టిద్దండి. మాకు మీటర్ బావు కావాలి, ఇది చిరపన్న మీటర్ బావు కావాలి, లేదా మీటరు, అట్లా మీరు ఏదైనా చెప్పినా మేము చేయిస్తాం అన్నమాట. ఇది మా చేతుల్లో పనేను. ఇదిగోండి, ఇది కూడా చక్కగా మంచి లైట్ కలర్ మీద వచ్చిందండి. ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్కి వీటికి అన్నిటికీ బాగుంటాయి అన్నమాట. ఇవి మీరు క్లాత్ ఇస్తే కూడా వీలు పడుతుంది చూస్తాను. అంటే లంసం మీద ఎక్కువ మీటర్ల మీద చేయిస్తాము, అది కూడా నేను చూసి చెప్తానండి. వీటిల్లో మీకు ఇంకేమైనా 110 కావాలి, లేకపోతే 1.5 మీటరు, మీరు ఎట్లయినా చేసుకోవచ్చు. ఇవి చక్కగా పిల్లలు చిన్న కిడ్స్కి అండి లెహంగాకి చేస్తున్నారు అన్నమాట. చక్కగా ఇట్లా బార్డర్, ఓన్లీ బార్డర్ లాగా అలాగా. ఇది హాఫ్ వైట్ మీద వచ్చిందండి. హాఫ్ వైట్ మీద బ్లాక్, రెడ్.
మీకు మెన్షన్ చేస్తామండి అది ఎన్ని పాయింట్స్ ఉన్నాయనేది. ఒకవేళ మీకు మాకు ఇంత కావాలి పర్టికులర్గా అంటే దానిలాగానే చేయిస్తాం. ఇది కూడా చూడండి వర్క్. ఇది చక్కగా మజంతా కలర్ అండి. ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇలా వచ్చింది, హ్యాండ్స్కి ఇలా ఉంది. మీరు ఇట్లా బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే. వర్క్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది ఎలిసిపోయే క్లాత్ కాదు. ఇందాక ఫస్ట్ చూపించా కదండి, ఇది జిగ్జాగ్ డిజైన్. జిగ్జాగ్ డిజైన్ చూడండి, ఇదిగో చాలా బాగా వచ్చిందండి జిగ్జాగ్ డిజైన్. ఇది ఏదైనా మీరు వేరే ఫ్యాబ్రిక్ రెడ్ కానీ ఏదైనా మంగళగిరి కానీ ఏదైనా డ్రెస్ మెటీరియల్ ఉందనుకోండి, మీరు ఇది ఏదైనా యోక్ పార్ట్కి ఒకళ్ళు హ్యాండ్స్కి వేసుకోవచ్చు. మిగిలింది వచ్చేసి ఇలా యోక్ పార్ట్ వరకు అనమాట. అంటే ఈ చిన్నగా ఇట్లా స్క్వేర్ వేస్తారు కదండి డ్రెస్సులకి, ఇట్లా స్క్వేర్ వెళ్ళే కూడా ఇది వేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది. అట్లా మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అండి, అది మన ఇష్టం. మన దగ్గర ఐడియా ఉండాలే కానీ ఫ్యాబ్రిక్ మిగలాలే కానీ మీరు బ్లౌజ్ కుట్టించుకోక చిన్న పీస్ ఉన్న ఈ ఫ్యాబ్రిక్ మీరు మీ టైలర్కి ఇచ్చినప్పుడు చెప్పండి. అందులో చిన్న పీస్ ఉన్నా సరే మీరు వేస్ట్ పోనివ్వద్దు, అది తీసుకోండి. మీరు తీసుకున్నాక మీరు వేరే ఏదైనా బ్లౌజ్ వేసుకుంటున్నప్పుడు ఇట్లా స్క్వేర్ లాగా కానీ ఒక చేతికి లేదా బ్యాక్ చిన్న చిన్న స్క్వేర్స్ కానీ మీరు ఎలా అయినా ప్యాచ్ చేయించుకోవచ్చు. ఆల్ ఓవర్లో తప్పనిసరిగా కటింగ్లో ముక్కలు మిగిలితే కనుక వాళ్ళకి చెప్పండి టైలర్కి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఏనుగుల డిజైన్. ఇది కూడా బ్లాక్ మీద వచ్చిందండి, ఎల్లో మెరూన్ ఇవన్నీ. ఇది వచ్చి డార్క్ మెరూన్ అండి, కంచి మెరూను. ఇది హంసల్ డిజైన్ వచ్చింది చూడండి, ఎట్లా ఉంది ఇది. ఇది కూడా ఆల్ ఓవర్ వచ్చిందండి. ఇది చూసారంటే మీరు, నేను ఇప్పుడు చూపించినవన్నీ 2 పర్ల మీద చూపించాను. మీరు ఒక చిన్న పీసే అని అనుకోవద్దు, అది 2 పర్లు. ఇదిగోండి, ఇది మీరు బ్యాక్ వేసుకోవచ్చండి మొత్తం కూడా. ఇది బ్యాక్, ఇది హ్యాండ్స్. ఈ పోర్షను మీకు అవసరం లేదు అనుకుంటే మీరు ఇక్కడ యాప్లిక్ కన్నా కూడా చేయించుకోవచ్చు, డ్రెస్సెస్కి వాటికి. లేదు బ్లౌజ్కి చేయించుకోవచ్చు, వేరే ఏదైనా కావాలి అనుకున్నా. సేమ్ దానిలోనే మీకు ఇది ఒకటండి, ఇది మజంతా అండి, చంద్రకాంత కలరు. అది ఇవల్ల బ్యాక్ బోట్ నెక్ అలా కుట్టించుకున్నప్పుడు బాగుంటుందండి. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి. ఈ శారీస్ వేసుకున్న వాళ్ళ, ఈ బ్లౌజెస్ వేసుకున్న వాళ్ళే ఫొటోస్ కొన్ని కలెక్షన్ ఉన్నాయండి, చూసి పెడతాము కావాల్సిన వాళ్ళకి. ఇప్పుడు ఇవి వచ్చేసి మీకు చక్కగా రెగ్యులర్ యూజ్కి, అంటే మీరు చక్కగా బయటికి వెళ్ళినా కట్టుకోవటానికి వీలుగా మెత్తగా ఉందండి. ఫైన్ క్వాలిటీ చందేరి. ఇది సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి, సెల్ఫ్ చిన్న లేస్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ప్రింట్ కూడా చక్కటి ప్రింట్, ఇంగ్లీష్ కలర్ ప్రింట్. ఇదిగో సారీ, ఇదండి సారీ. చాలా లైట్ వెయిట్ అండి. ఇది కూడా మీరు మిషన్ వాష్ అన్నీ వేసుకోవచ్చు. మీకు బ్లౌజ్ వచ్చి ఇలాగ వస్తుందండి. ఇది శారీలో కింద పక్కన ఎక్కువ వచ్చింది బంచెస్. ఇది ఆల్ ఓవర్ బుటీ వచ్చిందండి. ఇట్లా మీకు ఎట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ పువ్వు వచ్చింది అనుకోండి, మీకు అర్థమవుతుంది. నేను ఇలా పెడతాను అనమాట. మీకు శారీ కట్టుకుంటే ఇట్లా ఉంటుందండి. ఇది శారీ. ఇప్పుడు మీకు వివరంగా కనపడుతుంది. ఇది పళ్ళు పోర్షన్ అండి. పైన కింద ఇలాగా థ్రెడ్ వర్క్ కూడా చక్కగా నీట్గా వచ్చింది. థ్రెడ్ వర్క్ చూడండి, ఇట్లాగా రంపు మంచులాగా వచ్చింది అనమాట అంతా కూడా. ఇదిగోండి శారీ.
ఈ పూలు కూడా చక్కగా నైస్గా ఇందులో మెర్జ్ అవుతూ వచ్చినాయి. ఇక్కడ నుంచి మీ కుర్చీలు దూకడానికి వచ్చేస్తాయి. అందు గురించి పైన వర్క్ కుర్చీల దగ్గర ఉండదు, కింద మాత్రమే మీకు వర్క్ వచ్చిందనమాట. ఇది చూడండి, ఇది బర్గండీ కలర్ అంటారు, ఫ్యాషన్ ఈ కలరు. దీని మీద కూడా వర్క్ చాలా, దీని మీద ఇంకా అందంగా ఉందండి వర్క్. అవి బాగాలేదని చెప్పట్లేదు, ఇది కొంచెం ఫ్యాషన్ ట్రెండీగా ఉంది. మీరు మెత్తగా ఉండాలి, చక్కగా జాబ్ చేసే వర్కింగ్ వాళ్ళు ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి ఫ్యాబ్రిక్ అంటే ఇది తీసుకోవచ్చు. ఇది చక్కగా గ్రే అండి, మంచి గ్రే, డార్క్ గ్రే అనమాట. చాలా బాగుంది. గ్రేలో కూడా ఈ ఫ్లవర్ పొజిషన్ అది కూడా బాగుంది. ఇది చూడండి, ఇది ఇవి ఎట్లా ఉన్నాయి. సో ఇందులో బ్లౌజ్ ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ దానిలో చూపించినట్లే ఉంటుంది. మీకు పువ్వులుగా వస్తుందండి బ్లౌజ్ అనేది. ఇదిగోండి, ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చి చక్కటి ఇంగ్లీష్ గ్రీన్ అండి. డిజైన్ కూడా మారింది చూడండి. ఇది డిజైన్ ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఎక్కువ ఉందన్నమాట ఆల్ ఓవర్గా. ఇదిగోండి ఇట్లా, అంటే చీరంతా కూడా ఇక్కడ బంచి అలాగా వచ్చినాయి అనమాట. చాలా ఫ్యాషన్గా ఉందండి. దీనికి కూడా వర్క్ వచ్చింది. వర్క్ చూడండి. దీనిలో మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, దీనిలో బ్లౌజ్ చిన్న ఫ్లవర్స్ వస్తాయండి ఇలాగా. ఇది కూడా గ్రే అండి, ఆల్ ఓవర్ ఇలా. ఈ బంచ్ వేరుగా ఉంది, ఇందాక చూపించిన ఫ్లవర్ వేరు. ఇప్పుడు ఇది థర్డ్ డిజైన్ అనమాట. అంటే డిజైన్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇదే గ్రే 3 డిజైన్లోనూ వస్తుంది అనమాట. ఇట్లా ఉందండి. ఇది గ్రే కూడా కాదండి, మట్టి కలరు కాదు, ఇది ఒక రకం లైట్ గ్రే అండి. ఇది స్టీల్ గ్రే లాగా అట్లా ఉంది. ఇది కూడా ఈ ఫ్లవర్స్ బంచెస్గా ఉన్నాయి, ఆల్ ఓవర్ వచ్చింది ఫ్లవర్స్ చక్కగా పెద్దగా చూడండి. ఇది చాలా మంచి కలర్ అండి, ఇంగ్లీష్ కలర్స్ అండి. ఇవన్నీ డస్టీ చార్ట్స్ అంటారు. ఈ డస్టీ చార్ట్స్లోనే ఈ వర్క్ సెల్ఫ్ ఇస్తేనే బాగుంటుందండి. ఇదే మనం మామూలు కలర్స్ మెరూన్, బ్లూ వాటిల్లో ఇలాంటి వర్క్లు వచ్చి కాంట్రాస్ట్లు అసలు మనం కట్టలేమన్నమాట. ఈ చక్కగా కొంచెం అఫీషియల్గా ఉంటాయండి. కనిపించినట్టు ఉంటుంది, వర్క్ సారీ కట్టుకున్నట్టు ఉంటుంది. చక్కగా కాలేజ్ లెక్చర్స్ వాళ్ళందరూ కూడా ఏ ఏజ్ గ్రూప్ అన్న అవ్వచ్చు, చక్కగా బాగుంటుందండి. మీరు బ్లౌజ్ చక్కగా అఫీషియల్గా అంటే ప్రొఫెషనల్గా అనిపిస్తాయి అన్నమాట ఇవి సారీస్. ఇది చూడండి, ఇది బర్గండీ కలర్ అంటారు. దీనిలోనే వేరే డిజైన్ చూపించాను ఇందాక, ఇది మళ్ళీ వేరే డిజైన్ అనమాట. ఈ డిజైన్లో చక్కగా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ కలర్స్. కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి ఈ కలర్స్ చాలా బాగుంటాయండి. కొన్ని కలర్స్ చిన్న ఏజ్ వాళ్ళకి ఇంకా బాగుంటాయి. ఇదిగోండి ఇలా ఉంది. ఇవన్నీ కూడా యాక్చువల్గా మేము పెట్టాల్సిన ప్రైస్ కన్నా కూడా కొత్త స్టాకే, కానీ తగ్గించి పెడతాను. ఇది ఇంగ్లీష్ బ్లూ అండి, ఇంగ్లీష్ గ్రే అనొచ్చు. డైరెక్ట్ గ్రే వేరు, దీనిలో ఈ గ్రే వేర్ అనమాట. మీకు ఇక్కడ థ్రెడ్ వర్క్లో కూడా తెలుస్తుంది చూడండి, ఒకలాంటి కొంచెం మిక్స్ ఉంటుంది అనమాట. పింక్ బర్గండీ కలర్ మిక్స్ లాగా ఉంటుంది, పింక్ షేడ్ లాగా. ఇదిగోండి శారీ హైట్ కూడా చాలా బాగుందండి. ఇది కూడా మెహందీ గ్రీన్ కూడా కాదండి, మెహందీ గ్రీన్లో మనకి ఇంగ్లీష్ కలర్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉందండి. ఇది వచ్చి క్రేప్ అండి, షినాన్ క్రేప్స్. గడి ఉందండి, రెడ్ పళ్ళు వచ్చింది. మీకు అంచు కూడా చూడండి చక్కగా కొంచెం చిన్న పార్టీ వేరుగా ఉంటుంది. యాక్చువల్ కలర్ ఇదండి, బ్రైట్ కలర్. ఇక్కడ మీకు బ్లౌజ్ ఉందన్నమాట. బ్లౌజ్ ఉండటం వల్ల మీకు అట్లా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది బ్లౌజ్. మీకు ఇది బ్లౌజ్ అండి. ఇదిగోండి సారీ ఎట్లా ఉంది. చక్కటి ఆలివ్ గ్రీన్, డార్క్ గ్రీన్. డార్క్ గ్రీన్కి ఇలాగా
ఈ అంచు కూడా చూడండి మంచి బ్రైట్ రెడ్ వచ్చింది. ఇదిగోండి పళ్ళు ఇలా ఉంది. ఇదిగోండి ఇది మీకు బ్లౌజ్ అండి. మీరు ఒక్కసారి ఈ సారీస్ తీసుకునేటప్పుడు అంటే మీ సెల్ ఫోన్లో ఎలా కనిపిస్తుంది, సెల్ ఫోన్ కంపెనీని బట్టి మారుతుందండి. కలర్ కూడా కొంచెం వేరియేషన్స్ ఉంటున్నాయి. కాబట్టి మీరు తీసుకునేటప్పుడు ఒకసారి ఫోటో పెట్టించుకోండి, లేదా మీరు ఒకసారి క్లారిటీగా తెలుసుకుని చూసుకోండి. మస్ట్ అండ్ షుడ్గా చేయండి. ఇచ్చిన వెంటనే చెక్ చేయండి. కొంతమంది 4-5 మంత్స్ తర్వాత ఫాల్ కోసం ఇప్పుడు కూడా తీసామండి అనేది కాకుండా మీకు అందిన వెంటనే మీరు డబ్బు ఇచ్చి కొంటున్నారు. మీకు అక్కడ అది ఏదన్నా ఓపెనింగ్ వీడియోలో గనక అది ఉంటే అది మీరు రిటర్న్ కంపల్సరీ తీసుకుంటాం. ఇది శారీ అండి. ఇది చిన్న చిన్న పార్టీ వేర్కి ఉంటుందండి. ఈ సారీ చిన్న చిన్న పార్టీ వేర్. ఇవన్నీ కూడా అవేనండి పార్టీ వేర్స్కి. గ్రీన్కి ఇలా లైన్స్గా ఉన్నాయి. ఇందులో లైన్స్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి రోలెక్స్ జరీ లాంటిది. దీనికి వచ్చేసి బ్లూ బ్లౌజ్ ఇదండి. బాగుంది బ్లౌజ్ కూడా. దీనిలో ఆల్ ఓవర్ వస్తుంది అన్నమాట. ఇది మంచి లక్స్ గ్రీన్ లాంటిది. ఈ గ్రీన్ కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే మీకు ఆ బ్లౌజ్ నచ్చితే వేసుకోండి, లేదంటే వేరే ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా న్యూ స్టాక్ అండి. దీనికి ఈ బ్లౌజ్ ఇచ్చారు. పిచ్వై ప్రింట్ మదల్ సిల్క్ అనమాట. సాటిన్ లాగా ఉంటుంది. మదల్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. కానీ మీరు వేరే ఏదైనా జరీ ఉన్నది బెనారస్ అయినా బాగుంటుందండి. లేదంటే నెట్ మీద వర్క్స్ వస్తున్నాయి. చిన్న ఏజ్ వాళ్ళు అయితే ఆ నెట్ కానీ ఆర్గంజా మీద వర్క్స్ కానీ ఏదైనా మోడల్ బ్లౌజ్ లాగా అలాగా కాంట్రాస్ట్లు కుట్టించుకుంటే కూడా దీనికి మంచి చక్కటి కలర్ కాంట్రాస్ట్ కుట్టిస్తే చాలా బాగుంటుందండి. ఇది శారీ. ఇది మంచి చక్కటి గ్రీను, ఫ్రెష్గా అనిపిస్తుందండి గ్రీన్ కూడా. దీనిలో కూడా ఇది గ్రీన్ బ్లౌజ్ అండి. ఇదిగోండి ఇదన్నమాట శారీ. మీకు అక్కడ బ్లూ బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లౌజు కనిపిస్తుందండి ఎక్కువగా మీకు బ్లూ షేడ్ లాగా. కానీ ఇది చూడండి ఇట్లా ఉంది. ఇది మంచి సీ బ్లూ అండి. చాలా క్లాస్ లుక్లో ఉంటుంది. దీని మీద మీరు వైట్ స్టోన్స్, డైమండ్స్, లేకపోతే బీడ్స్ అయినా చక్కటి వాళ్ళ కలరీ కూడా వస్తున్నాయి కదా, బీడ్స్ కలరు, లేకపోతే ముత్యాల సెట్లు అలాంటివి చాలా బాగుంటాయండి. ఈ కలర్ చాలా క్లాసీ కలర్ మాట. ఇది దీనిలోనే చూడండి చక్కటి పింక్ అండి, బేబీ పింక్ లాంటిది అనమాట. మంచి పింకు. దీనికి వచ్చేసి మెరూన్ మజంతా లాంటిది ఇచ్చారు. ఇదిగోండి ఇది బ్లౌజ్. ఇదండి బ్లౌజ్. పిచ్వై బ్లౌజ్ ఇచ్చారండి. అది మదల్ సిల్క్ అనమాట బ్లౌజు. వీటిల్లో మీకు ఇప్పుడు గడి చీరండి. ఇప్పటి వరకు అడ్డచారులు చూశారు, నిలువు చారలు చూశారు, ఫస్ట్లో చెక్స్ చూశారు షినాన్ క్రేప్. ఇప్పుడు ఇది వచ్చి దీనికి బ్లౌజ్ కూడా మీకు పార్టీ వేర్ బ్లౌజ్ వచ్చిందండి. ఇది ఎట్లా ఉంటుందండి బ్లౌజు హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ అన్నీ వచ్చినాయండి. మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది. శారీ వచ్చి మీకు చూపిస్తాను. డార్క్ కలర్ కావాలంటే ఇప్పుడు వరకు లైట్ కలర్స్ చూపించాం కదా, ఇది డార్క్ షేడ్ కావాలంటే చాలా డార్క్ గ్రీన్ అండి. షినాన్ క్రేప్ అండి. ఇది షేడెడ్గా వచ్చింది చూడండి. ఇక్కడ రెడ్ నుంచి పైకి ఇలాగా షేడెడ్గా వచ్చింది. మీకు చెక్స్ వచ్చి చక్కగా బ్లూ బ్లౌజ్, బుటీస్ బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి శారీ. మీకు ఈ బ్లౌజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. బ్లౌజ్ లేకుండా చూపిస్తాను అన్నమాట. మీకు వచ్చేటప్పటికి లైట్ షేడు, కిందకి వచ్చేటప్పటికి డార్క్ షేడ్ వస్తుంది.
దీనికి అసలు ఏదన్నా రెడ్ బెనారస్ బుటీస్ ఉన్నది అలాంటివి వేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఈ అంచు కూడా చాలా బాగుంది చూడండి. అంచు ఫ్యాన్సీ ఐటమ్స్ అండి. ఫ్యాన్సీ అంటే చందేరేను. మీరు చందేరి శారీసే గ్యాప్ బార్డర్లుగా వచ్చిందనమాట. ఇట్లాగా గ్యాప్ బార్డర్లు ఇక్కడ చూసారంటే మీకు ఇది పటోలా ఎక్కత్త ప్రింట్ లాగా వచ్చిందనమాట. అది కొంచెం పళ్ళు కూడా చూడండి, పళ్ళు కూడా ప్రింట్ అట్లా వచ్చింది. ఇది ఇదిగోండి. దీనికి ఎల్లో బ్లౌజ్ వచ్చిందండి. ఇలా అండి కింద మజంతా వచ్చింది, పైన వచ్చేటప్పటికి మంచి పింక్ వచ్చిందండి. ఇదిగోండి గ్యాప్ బార్డర్స్. ఇదంతా ఇట్లా డిజైన్ చక్కగా పైకి వచ్చేసింది చూడండి. అదే డిజైన్ అండి, కాకపోతే దీనిలో మీకు జరీ బార్డర్స్ లేవు అనమాట. జరీ బార్డర్ లేకుండా చక్కగా చిన్న బార్డర్ వచ్చింది. దీనికి మీకు పింక్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇట్లా ఇట్లా కింద పక్కన కల్నాత లాగా వచ్చింది బ్లౌజు. పింక్లో కూడా చూడండి. ఇది బాగుంటాయండి మనకి రెగ్యులర్గా వేరికి బయటకి ఎటన్నా వెళ్ళినా సరే. ఇదిగోండి బ్లౌజ్. దీనిలో ఇది ఆరెంజ్కి గ్రీన్ ఉందండి. ఇది బ్రైట్ ఆరెంజ్. ఈ ఆరెంజ్ అండి, ఇది కాదు. దీని లోపల మీకు గ్రీన్ షేడ్ కనపడుతుంది. ఇది బ్లౌజ్ అనమాట. ఈ షేడ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు ఆ సారీ వచ్చి ఇట్లా ఉంటుందండి. చక్కగా పింక్ బార్డర్ వచ్చిందండి మీకు. ఇదిగో చూసారు కదండి. ఇప్పటి వరకు మీకు బ్లౌజులు కావాలన్నా, సారీస్ కావాలన్నా, మీకు ఏమైనా స్టిచ్చింగ్ ఐటమ్ ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న 2 నెంబర్లకు కాల్ చేసి మెసేజ్ చేయండి. సుశీల ఫ్యాషన్ పాయింట్ ఇస్ ద డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ యువర్ ఫ్యాషన్ డ్రీమ్స్. ఓకే.